ఆ దంపతులు పుట్టుకతో దివ్యాంగులు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబం. వారికి 3 పిల్లలు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ముగ్గురిని చదివించి పెళ్లిళ్లు చేశారు. బరువు బాధ్యతలు తీరి జీవిత చరమాంకంలో ఉన్న ఆ పేద దంపతులు తమ ఉదారతతో పెద్ద మనసు చాటుకున్నారు. తాము ఎన్నాళ్లు దాచుకున్న సొమ్ము ఏకంగా 10 లక్షల రూపాయలను అభాగ్యుల కోసం విరాళంగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడులో నిరుపేద కుటుంబంలో జన్మించిన ముడుంబ విజయ భాస్కరాచార్యులు ఇంటర్ వరకు చదువుకున్నారు. 1986లో వకుళాదేవితో వివాహమైంది. పురోహిత్యం, సైకిల్ మరమ్మతులు వంటి వృత్తులతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే దివ్యాంగ పింఛన్తో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. తమ 3 పిల్లలు శ్రీలక్ష్మి, భార్గవి, సింధూరిలను ప్రభుత్వ బడులు, హాస్టళ్లలోనే డిగ్రీ వరకు చదివించి వివాహాలు చేశారు. సొంత ఇల్లు కూడా లేదు ఈ దంపతులకు. గత 2 ఏళ్లుగా సత్తుపల్లిలోని చిన్న కుమార్తె సింధూరి వద్ద నివసిస్తున్నారు. వయసు మీద పడుతుండటంతో తాము దశాబ్దాలుగా రూపాయి కూడబెట్టి దాచుకున్న కష్టార్జితాన్ని అనాథలు, అభాగ్యుల ఆశ్రయానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కుమార్తెలు, అల్లుళ్ల కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తాము గత కొన్నేళ్ల నుంచి కూడబెట్టుకుని దాచుకున్న 10 లక్షల రూపాయలను అన్నం ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చారు. కనీసం సొంత ఇళ్లు కూడా లేని స్థితిలో బతుకు వెళ్లదీస్తున్న దంపతులు అభాగ్యులకు బతుకునిచ్చేందుకు భారీ విరాళం అందించడం అభినందనీయమని ఫౌండేషన్ బాధ్యులు అన్నం శ్రీనివాసరావు ఘనంగా సత్కరించి అభినందించారు. నేను పాతలపాడులో గ్రామ పూజారిగా పనిచేసేవాడిని. 6 తరాల దేవాలయం ఉండేది. నేను ఆఖరిగా 2000 సంవత్సరాల దాకా చేసి మానేసి అక్కడ గడవటం కష్టమైపోయి అక్కడే అన్ని రకాల సేద్యం, వైద్యం, నైవేద్యం చేసుకుంటూ కార్మికుడుగా, కర్షకుడుగా అన్ని రకాలుగా చేసుకుంటూ అయినా జీవనోపాధి కష్టమై హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడ సాయిబాబా పూజారిగా ఉన్నాను. ఆ రోజుల్లోనే అనుకున్నాను 10 ఏళ్ల కిందనే నేను సంపాదించినట్లు సగం నా చివరికి నా చరమాంకంలో ఒక ఆశ్రమానికి, అనాథాశ్రమానికి ఇవ్వాల్సిందే. నిర్భాగ్యులకు అన్న కల్పించే వాళ్ళకి అందజేయాలన్న కోరిక ఉండేది నాకు. అప్పటి నుంచి నేను పైసా కూడా పెట్టుకుంటూ 10 లక్షలు తయారగానే ఖమ్మం, నా జిల్లా, నా మాతృస్థానం ఖమ్మం అన్నం ఫౌండేషన్ అది నాది అనుకుని అన్నం ఫౌండేషన్కి వెళ్ళి చూసి అక్కడ అవసరాలు గమనించి వాళ్లకు భవన నిర్మాణ నిమిత్తం 10 లక్షల రూపాయలు నేను విరాళం వేయడం జరిగింది. పైసా కూడబెట్టి మరి ప్రస్తుతం సొంత ఇల్లు కూడా లేకుండా కూతురింట్లో వీరికి 3 కూతుర్లు, కుమారులు అనేవారు లేరు. మరి చిన్న కూతురులో నివసిస్తున్నారు. వయోభారం ఒక పక్క, అనారోగ్యం ఒక పక్క, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్స్, డిజబుల్డ్ వికలాంగుల పెన్షన్లు తీసుకొని జీవిస్తున్నారు. జీవిత చరమాంకంలో అనాథాశ్రమానికి ఏకంగా 10 లక్షల విరాళం అందించిన దంపతులకు ప్రశంసల జల్లు కురుస్తోంది.